సో ఇంజురీస్ జరిగినప్పుడు మరి పిల్లలకు కూడా సర్జరీ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందా? అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇంజురీ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే కనుక ఇనీషియల్ ఎక్స్రేస్ తీసుకుంటాం సో దట్ ఎనీ ఫ్రాక్చర్స్ ఉన్నాయి అన్నది రూల్ అవుట్ చేసుకోవడానికి. ఒక ఎక్స్రేలో ఫ్రాక్చర్ మనకి కనిపించకపోతే కనుక మోస్ట్లీ పాసిబిలిటీ ఆఫ్ ఎ లిగమెంట్ ఇంజురీ. సో అక్కడ ఏం చేస్తామంటే మనము ఫస్ట్ ఇనీషియల్గా వాళ్ళకి రెస్ట్ ఇస్తాం. సో రైస్ ట్రీట్మెంట్ అంటారు. రెస్ట్, ఐస్ ప్యాక్స్, ఎలివేషన్ అండ్ కంప్రెషన్. అంటే రెస్ట్ ఇచ్చినప్పుడు ఏమైపోతుంది, మనకు జాయింట్ రెస్ట్ దొరుకుతుంది. జాయింట్ రెస్ట్ దొరికినప్పుడు మనకు ఇన్ఫ్లమేషన్ అంటే దాని లోపల వాపు అనేది పెరగదు. ఆ రెస్ట్ ఇచ్చినప్పుడు వాపు నిదానంగా తగ్గుతూ వస్తుంది. తర్వాత ఐస్ ప్యాక్స్ పట్టినప్పుడు మనకు బ్లీడింగ్ టు ద జాయింట్ తగ్గిపోతుంది. దానివల్ల కూడా కొంచెం పెయిన్ వరకు తగ్గిపోతుంది. బ్యాండేజ్, దట్ ఈస్ కంప్రెషన్, అగైన్ దట్ విల్ ఇమ్మొబిలైజ్ ద జాయింట్. అంటే ఒక ఇంజురీ జరిగినప్పుడు ఆ జాయింట్ నేను మూవ్ చేస్తే కన్నా ఇంకా ఎక్కువ పెయిన్ అవుతుంది, ఇంకా ఎక్కువ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. సో ఇవన్నీ రెస్ట్రిక్ట్ చేయడానికి మనము కంప్రెషన్ డ్రెస్సింగ్స్ ఇస్తాం అనమాట. సో ఇనీషియల్గా ఒక 5 to 7 days అన్నది మనం వెయిట్ చేసి చూస్తాము. బాగా వాపు తగ్గుతూ ఉంది, పెయిన్ తగ్గుతూ ఉంది అంతే కదా స్లోగా మనం ఏం చేస్తామంటే నీ జాయింట్స్ మూమెంట్స్ని ఇంప్రూవ్ చేస్తాం ఫిజియోథెరపీ ద్వారా. స్లోగా వెయిట్ బేరింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. అంటే ఇనీషియల్గా కొంచెం సపోర్ట్ తీసుకుని నడవమని చెప్తాము. తర్వాత పేషెంట్ ఇంకా కంఫర్టబుల్ ఉంటే కనుక వీ విల్ ఆస్క్ దెమ్ టు డిస్కంటిన్యూ ద సపోర్ట్ అండ్ వాక్ అండ్. సో సపోజ్ పేషెంట్కి పెయిన్ అలాగే ఉంది, వాళ్ళు నడవలేకపోతున్నారు అన్నప్పుడు వీ విల్ గెట్ అన్ ఎంఆర్ఐ స్కాన్. ఆ ఎంఆర్ఐ స్కాన్లో సపోజ్ మనకు లిగామెంట్ ఇంజురీస్ ఉన్నాయి అంటే కనుక అకార్డింగ్లీ వీ విల్ టేక్ ద డిసిషన్. అంటే అన్ని లిగామెంట్ ఇంజురీస్కి సర్జరీస్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏసీఎల్ ఇంజురీ, పీసీఎల్ ఇంజురీ ఆర్ మెనిస్కల్ టేర్స్ అని ఉంటాయి. అలాంటిది ఏదైనా ఉంటే కనుక మన కీ హోల్ సర్జరీస్ చేసి ఆ లిగామెంట్ని రిపేర్ ఆర్ రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత వీ విల్ మేక్ దెమ్ వాక్.